ముఖ్యంగా ప్రార్థనల్లో, అంటే ప్రార్థనా సమావేశాల్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఊగిపోతుంటారండి. అది దేన్ని బట్టో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్‌ని బట్టి, ఆ పాస్టర్ గారు వేస్తున్న కేకలను. ఆ మ్యూజిక్ ఆపేయమనండి, వాళ్ళు టక్కన ఆగిపోతారు. మ్యూజిక్ ఆపితే దెయ్యం ఎందుకు ఆగిపోవాలి? దెయ్యం పట్టింది కదులుతూ ఉండాలి కదా! ఊగుతూ ఉండాలి కదా! ఏవండి మరెందుకు ఆగిపోతున్నారు వీళ్ళు? అదొక విధమైనటువంటి మానసిక స్థితి అన్నమాట. సౌండ్ ఎక్కువ పెట్టేటప్పటికి, గట్టి గట్టిగా అరిచేటప్పటికి కొంతమంది ఆడవాళ్ళు ఒక విధమైనటువంటి మానసిక స్టేటస్, మానసికమైనటువంటి బలహీనతలోకి వెళతారనమాట. ఈ రోజుల్లో దెయ్యాలు ఎలా పడతాయి? ఈ రోజుల్లో దెయ్యం పట్టిందంటే ఆ మనిషి పాపం చేస్తాడు. ఇప్పుడు దెయ్యం పడతది. నీ మైండ్‌కి పడతది. నీ ఒంటికి పట్టదు. నీ చేత కేకలు వేయించదు. నీ చేత బొబ్బలు పెట్టించదు. రంకెలు వేయించదు. ఆహా! అటువంటి ఏమి ఉండవు. నీ మైండ్ మార్చేస్తది. నీ ఆలోచన మార్చేస్తది అంతే. నిన్ను పట్టేసి నీ చేత రంకెలు వేయించి కేకలు వేస్తే వాడికేమొస్తది? అబ్బెబ్బే! వాడికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అటువంటివి చేయటం వల్ల. నీకు తెలియకుండానే నిన్ను పట్టి నీ చేత పాపం చేయించాలి. నీ మీద దేవునికి కోపం అని రప్పించాలి. నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు నరకం అనే శిక్ష విధించాలి. అది వాడు చేసే పని. మనసంతా స్త్రీ మీద ఉందా? మనసంతా పురుషుడి మీదకి లాగేస్తుందా? నీకు దెయ్యం పట్టినది అని అర్థం. డబ్బు యావ గట్టిగా ఉందా? నీకు డబ్బు దెయ్యం పట్టిందని అర్థం. సినిమా పిచ్చుందా? నీకు దెయ్యం పట్టింది. ప్యాకెట్ పిచ్చుందా? నీకు దెయ్యం పట్టింది. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? ఇవన్నీ వాడి లక్షణాలు. ఇవన్నీ దెయ్యం పట్టిన వాడి స్వభావాలు అన్నమాట. దెయ్యం పట్టిన వాడు ఇలా వ్యవహరిస్తాడు. ఎంత వద్దనుకున్నా ఆ తప్పే చేయాలనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా అదే తాగాలనిపిస్తుంది. ఎంత అసహించుకుంటున్నా అదే చూడాలనిపిస్తుంది. ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ దెయ్యపు లక్షణాలు.